అతిలోక సుందరిగా శ్రీదేవి పేరు గడించింది. చిన్ననాటి నుంచే నటనను ప్రాణంగా భావించి వెండితెర మీద రాణించింది శ్రీదేవి. ఎవరి పక్కన అయితే మనవరాలిగా కూతురుగా నటించిందో ఆ అగ్ర నటులతోనే తరువాత కాలంలో హీరోయిన్ గా నటించి సూపర్ హిట్లు కొట్టింది. వారికి సరైన జోడీ అన్న పేరు కూడా తెచ్చుకుంది. శ్రీదేవి తెలుగు తెరకు ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ హీరోయిన్ గానే ఉండిపోయారు అని చెప్పుకోవాలి. బాలీవుడ్ లో సౌత్ నుంచి వెళ్లి అత్యధిక కాలం నంబర్ 1 హీరోయిన్ గా రాణించడం అంటే మాటలు కాదు. అది శ్రీదేవి మాత్రమే సాధించారు. అలా వన్ అండ్ ఓన్లీగా ఆమె రికార్డ్ క్రియేట్ చేశారు. శ్రీదేవి కెరియర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. నటనకు ప్రధానమైన చిత్రాల్లో వసంత కోకిల చాలు ఆమె ప్రతిభ ఏమిటో చెప్పడానికి. గ్లామర్ తో పాటు నటన కూడా కలిగి ఉన్న అరుదైన హీరోయిన్ గా శ్రీదేవిని అంతా చెప్తారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నుంచి మొదలెడితే అక్కినేని కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ఇలా అలనాటి టాప్ 5తో శ్రీదేవి నటించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత వరుసలో మెగాస్టార్ చిరంజీవితో ఆమె నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ మూవీ. ఈ రోజుకు కూడా అది వెండితెర కావ్యంగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి శ్రీదేవి మొదటిసారిగా నటించింది మోసగాడు మూవీలో. ఇందులో శోభన్ బాబు హీరోగా నటిస్తే చిరంజీవి విలన్ గా కనిపిస్తారు. శ్రీదేవి ద్విపాత్రాభినయం చేస్తుంది. శ్రీదేవికి చిరంజీవికి ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంటుంది. కె రాఘవేంద్రరావు డైరెక్టర్. ఆ తర్వాత రాణి కాసుల రంగమ్మలో కూడా చిరంజీవి శ్రీదేవి జంటగా నటించారు. ఇదిలా ఉంటే శ్రీదేవి తాను నిర్మాతగా, హీరోయిన్ గా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమాను రూపొందించాలనుకున్నారు. ఇక ఈ సినిమా కూడా 1990 దశకంలో జగదేక వీరుడు, అతిలోక సుందరికి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వస్తున్నది కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమాకు వజ్రాల దొంగ అని పేరు పెట్టారు దర్శకుడు ఏ కోదండరామరెడ్డి. పూజా కార్యక్రమాలు జరిగాయి. షూటింగ్ దశలోనే ఈ మూవీ ఆగిపోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఏ కారణాల వల్ల ఆగిపోయిందో వివరాలైతే ఎవరికీ తెలియదు. కానీ శ్రీదేవి నిర్మాతగా, హీరోయిన్ గా, చిరంజీవి హీరోగా ప్లాన్ చేసిన భారీ చిత్రం వజ్రాల దొంగ రిలీజ్ అయి ఉంటే మాత్రం ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఉండేది అని అంతా అంటారు. అలా శ్రీదేవి తెలుగులో ఒక భారీ చిత్రం తీయాలని, తాను నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ కావాలని అనుకున్నా కూడా అది నెరవేరలేదు. ఇక ఎన్టీఆర్ సీఎం గా ఉమ్మడి ఏపీలో ఉంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన బ్రహ్మర్షి విశ్వామిత్ర నిర్మాణం తలపెట్టారు. ఆ రోజుల్లో అది పాన్ ఇండియా లెవెల్ మూవీ. అంతా ఉత్తరాది, దక్షిణాది తారలను, టెక్నీషియన్స్ ని తీసుకున్నారు. ఈ మూవీలో మేనక పాత్ర కోసం తొలుత అనుకున్నది మాత్రం శ్రీదేవినే. ఆమె అప్పటికి బాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా రాణిస్తూ ఉన్నారు. పైగా శ్రీదేవి ఎన్టీఆర్ కాంబినేషన్ సూపర్ హిట్ అన్నది కూడా తెలిసిందే. అయితే ఎందుకో ఈ కాంబో సెట్ కాలేదు. దాంతో శ్రీదేవి ప్లేస్ లోకి మీనాక్షి, శేషాద్రిని తీసుకున్నారు. అలా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళాక శ్రీదేవితో ఆయన నటించే ఒక కాంబో మిస్ అయింది అని ప్రచారంలో ఉంది. ఇక నందమూరి బాలకృష్ణ ఒక్కరు తప్ప మిగిలిన టాప్ 3 అంతా కూడా శ్రీదేవితో కలిసి నటించారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ శ్రీదేవితో కలిసి నటించి సూపర్ హిట్స్ కొట్టారు. దాంతో బాలయ్య, శ్రీదేవి కాంబోని సెట్ చేయాలని అప్పట్లో కొందరు నిర్మాతలైతే ప్లాన్ చేశారు. కానీ కాల్ షీట్ల ప్రాబ్లం వల్ల కుదరలేదు అని అంటారు. ఏదేమైనా కూడా వెండితెర అతిలోక సుందరి ఒక చరిత్ర. ఆమె 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని వీడిపోయారు. ఆమె వర్ధంతి వేళ అభిమానులు అంతా కూడా ఆమెను తలుచుకుంటూ ఉన్నారు.